2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో మీ దగ్గర రిజల్ట్ చూసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దట్స్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఎందుకు అని అంటే నేను చూస్తున్నాను, వాళ్ళ మన దగ్గరకు వచ్చేటువంటి ఆఫీస్ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళనే చూస్తూ ఉన్నాను. వాళ్ళకు ఉండేటువంటి సమస్యలతో పాటు మీరు ఇచ్చేటువంటి టెక్నిక్స్ వాళ్ళకి బలంగా మారటం వలన వాళ్ళు ఓకే రిజల్ట్ బాగుంది కదా అని చెప్పేసి ఎంక్వైరీస్ కానీ, లేదంటే ఇక్కడికి వచ్చి మీట్ అవ్వటం కానీ, లేదు కౌన్సిలింగ్ కానీ, అండ్ దాంతోపాటు క్లాసెస్కి అటెండ్ అవ్వటం కానీ, రిపీటెడ్ ఆడియన్స్ ఉండటం అనేది, అంటే మనల్ని చూసేటువంటి వాళ్ళు మనతో పాటు గ్రో అవటం అనేది అది ఇక్కడే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా మీరు నా సెషన్స్ వీడియోస్ చాలా విన్నారు, బట్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ ఏదైనా ఒక ఫ్రీ సెషన్ పెట్టండి, లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మాకు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఎక్స్క్లూజివ్లీ మీకోసం ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజింగ్ న్యూస్, మామూలుగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఈ నెల 24న, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ నెల 24న ఆగస్టు 24 సండేన మార్నింగ్ 10 o'clockకి నేను ఫ్రీ సెషన్ కండక్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం అండి. సో ఈ 2 yearsలో నేను ఎప్పుడు ఫ్రీ సెషన్ కండక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం మీకోసం మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే జూమ్లో 1000 మందికి మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో మీరు ఇమీడియట్గా వీడియో చూడగానే ఇమీడియట్ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తాను, ఫ్రీగా ఈ సండే 3 hours ఒక మెగా సెమినార్ చేయబోతున్నానండి. ఫ్రీ సెమినార్ అంటే వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, నా దగ్గరికి వచ్చిన రిజల్ట్స్ ఎలా సాధించారు, ఏం చేస్తే మీకు ఆ మైండ్ సెట్ మారుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను రీసెంట్గా వారన్ బఫెట్ ఒక బుక్ చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇన్కమ్ బిల్డ్ చేయాలంటే స్కిల్ డెవలప్ చేసుకోవాలి, వెల్త్ బిల్డ్ చేయాలంటే మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఎంత బాగా చెప్పారంటే వారన్ బఫెట్, మీ ఇన్కమ్ పెంచుకోవాలనుకోండి, స్కిల్స్ పెంచుకోండి, బట్ మీరు వెల్త్ బిల్డ్ చేయాలంటే స్కిల్ కాదు, మైండ్ సెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫ్యాంటాస్టిక్. సో మీరు నిజంగా రెడీగా ఉంటే రెడీ అని టైప్ చేయండి. ఎందుకంటే ఈ నెల ఆగస్టు 24 మార్నింగ్ 10 o'clock మీరు నన్ను లైవ్లో చూడొచ్చు. సో నా ఎనర్జీ ఏంటి, అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెన్స్ ఏంటనేది ఈ నెల 24 మీరు తెలుసుకోబోతున్నారండి. సో అయితే ఇప్పుడు నా దగ్గరికి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. సో ప్రెజెంట్ ఇప్పుడు 21st బ్యాచ్ రన్ అవుతుంది సార్. మీ అందరికీ ఒక స్పెషల్ గుడ్ న్యూస్ సార్, మీకు కూడా గుడ్ న్యూస్. ఈ 21st బ్యాచ్ తో ఐ రీచ్ 31 countries విత్ వెస్ట్ ఇండీస్ అండి. సో రీసెంట్ గా మన దగ్గరికి వచ్చిన ఒకసారి నేను రిజల్ట్ కూడా చూపిస్తాను. నా దగ్గరికి రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు అతను 15,000 శాలరీ, నా దగ్గరికి వచ్చిన తర్వాత వెస్ట్ ఇండీస్ వెళ్ళి 2 లక్షల దాకా సంపాదించుకుంటారు మరి మంత్. సో ఈ బ్యాచ్ తో 21st బ్యాచ్ తో ఐ రీచ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒకే ఒక తెలుగు పర్సన్, 31 దేశాలు రీచ్ అయిన ఏకైక తెలుగు పర్సన్ మీరు నన్ను చూడొచ్చు. సో 31 countries రీచ్ అయిన, అదిగో 31st country వెస్ట్ ఇండీస్ అండి. బా గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే అందరికీ ఒక రకమైనటువంటి ఫాలోవర్స్, లేదంటే సబ్జెక్ట్ ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు యాడ్ అయితే మీకు మాత్రం కంట్రీస్ యాడ్ అవుతూ మీరు కూడా నాలాగా లోకల్ టు గ్లోబల్ ఎదగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను, లోకల్ గా ఎదగడం టార్గెట్ కాదు, గ్లోబల్ గా ఎదగండి. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, గ్లోబల్ అని టైప్ చేయండి. నా దగ్గరికి వస్తే డబ్బు ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. సో 12th బ్యాచ్ నుంచి అనురాధ మేడం చూడండి, 24,90,000 స్టక్డ్ మనీ. నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి 24,90,000 మేడం 24,90,000 మేనిఫెస్టేషన్ చేశారండి. అసలు ఇట్స్ నాట్ ఒక్కసారి మీరు ఊహించుకోండి, కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ అకౌంట్లో 24 lakhs క్రెడిటెడ్ అని మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది మీ ఎనర్జీ? మామూలు కాదు, దెబ్బకి మంత్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. అది సో అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా చూడండి. మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా మారాలంటే ఫస్ట్ మీ ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసుకోవాలి. ఆ ఫేవరెట్ కలర్ ఏం చెప్తుంది, దిస్ కాల్ కలర్ సైకాలజీ. గుర్తుపెట్టుకుని ఈ వీడియోలో నేను, ఎందుకంటే ఇక్కడ మన పర్సనాలిటీ క్రియేట్స్ పర్సనల్ రియాలిటీ. మీ ఫేవరెట్ కలర్ బట్టి మీ పర్సనాలిటీ నేను చెప్పొచ్చు. దీన్ని యాక్చువల్లీ మైండ్ రీడింగ్ అంటారు. కొన్ని టెక్నిక్స్ మీకు రివీల్ చేయబోతున్నా. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టి మీ పర్సనాలిటీ తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. సో అసలు మీరు రెడీగా ఉంటే ఇక్కడ చూద్దాం. మీ ఇష్టమైన రంగు ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా బ్లూ కలర్ ఎక్కువగా సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీ ఇంటి కలర్స్ కానీ కార్ కలర్ కానీ బ్లూ కలర్ ఉంటే, ఈ బ్లూ కలర్ ఎవరైతే ఫేవరెట్ కలర్గా కలిగి ఉంటారో వాళ్ళు చాలా, అంటే లైక్ హానెస్టీ పీపుల్ అంటే విశ్వసనీయత అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్లూ కలర్, అందుకే పడుకున్నప్పుడు బ్లూ కలర్ బెడ్ బాల్, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూస్తే మెడిటేషన్ చేసినప్పుడు బ్లూ కలర్ లైట్స్ వేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే ప్రశాంతంగా, వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు.
సో మీరు తీసుకుంటే స్థిరత్వాన్ని కూడా వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారండి. అంటే స్థిత ప్రజ్ఞత, భగవద్గీతలో చెప్పినట్టు స్థిత ప్రజ్ఞత, కాన్స్టెంట్ మైండ్ సెట్ ఉంటారు. జంపింగ్ జపంగ్ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, నీలం అనేది మీరు బ్లూ కలర్ కార్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ కలర్ అంటే సెలెక్ట్ చేసుకున్న కార్ పెట్టి కూడా మీరు చెప్పొచ్చు. సో మీరు కింద కాన్బుల్ నాకు మొత్తం విని టైప్ చేయండి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి రెడ్ కలర్, ఇది నా ఫేవరెట్ కలర్. ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ నేను కొనబోయే కార్ కూడా ఫెరారీ. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను త్వరలో ఫెరారీ కొనబోతున్నాను. లాస్ట్ టైం హెలికాప్టర్ అని చెప్పాను, హెలికాప్టర్ షో చేశాను. ఇప్పుడు ఫెరారీ కార్ అని చెప్తున్నాను, త్వరలో మీకు చూపిస్తాను, ఫెరారీ కార్ కొని చూపిస్తాను. సో యాక్చువల్లీ నేను ఎక్కువగా రెడ్ సెలెక్ట్ చేస్తాను. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఇంతకు ముందు తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితం, బట్ నాకు ఐ లవ్ రెడ్ యాక్చువల్లీ. సో నేను రెడ్ సెలెక్ట్ చేసిన తర్వాత, ఈ రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది, రెడ్ కలర్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు చాలా ధైర్యవంతులండి. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ఏమి లేకపోయినా వాళ్ళ ధైర్యం మాత్రం ఉంటారు, టన్నులు ఉంటుంది వాళ్ళ దగ్గర. చాలా ధైర్యంగా మాట్లాడతారు, మంచి లాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారండి, ఎక్సలెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు అనమాట. అందుకే చూడండి, అంటే మీరు ఫెరారీ కార్ సెలెక్ట్ చేసుకుని స్పోర్ట్స్ కార్, అందులో వెళ్ళాలంటే అంత స్పీడ్లో వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే స్పోర్ట్స్ కార్స్ అన్ని చాలా జమ్మని వెళ్ళిపోతాయి, ఏ మాత్రం ఎడ్జ్ తగిలితే గాలి ఎగిరిపోతాయి అనమాట. సో అంటే ఈ క్వాలిటీ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారంటే, మీ పక్కన ఎవరైనా రెడ్ కలర్ కార్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా ధైర్యవంతులని అర్థం. అండ్ ఇంకోటి పసుపు, కొంతమంది ఎక్కువగా ఫేవరెట్ కలర్ పసుపు, లైక్ ఎక్కువగా పసుపు వేసుకోవడానికి ఇష్టపడతారు, ఫేవరెట్ కలర్స్ కానీ హాల్లో కానీ. వీళ్ళు ఎవరంటే క్రియేటివిటీ కలిగి ఉంటారండి. క్రియేటివిటీ, నేను అందుకే ఏం చెప్తానంటే, మీ పిల్లలు క్రియేటివిటీ డెవలప్ అవ్వాలంటే చదివే బుక్ ఉంటుంది కదా, బుక్ కింద ఒక ఎల్లో కలర్ పేపర్ కానీ ఎల్లో కలర్ చార్ట్ కానీ పెట్టుకుని చదవమంటే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇది చాలామందికి తెలియని ఒక స్మాల్ పవర్ఫుల్ సీక్రెట్ అండి. వీళ్ళు చాలా స్ఫూర్తిని ఇస్తారు, కొత్త ఆలోచన కలిగి ఉంటారు. మార్నింగ్ చూడండి, సూర్యుడు కూడా అంటే ప్రపంచానికి వెలుగు క్రియేటివిటీ ఇస్తున్న గొప్ప సూర్యుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటారండి, చాలా పసుపు కలర్లో ఉంటారు అనమాట. సో పసుపు కలర్ ఉంటారు. సో అండ్ ఇంకోటి అంటే ఆనందం, అంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తూ ఆనందాన్ని కూడా ఇస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ ఎల్లో, మీరు చాలా ఆనందంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారని అర్థం. అండ్ ఇంకొకటి ఆకుపచ్చ కలర్, కొంతమంది ఎక్కువగా ఆకుపచ్చని, ఒక్కసారి పిక్చర్ మీ అందరూ బాగా ఫోకస్గా చూడండి, బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు, చాలా హ్యాపీగా రిలాక్స్గా కూల్గా పీస్ఫుల్గా ఉంటారో, సామరస్యం కలిగి ఉంటారో. ఎక్కువగా ఎవరైతే గ్రీన్ కలర్ని ఇష్టపడతారో దే ఆర్ ద న్యాచురల్ లవర్స్ అండి. మీరు ఒకవేళ న్యాచురల్ లవర్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి న్యాచురల్ లవర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే, ఇప్పుడంతా కూడా నేచర్ మనం ల్యాప్టాప్ల మీద చూస్తుంది తప్ప బయటకు వెళ్ళి చూడట్లే. నేచర్లోకి వెళ్ళండి, మళ్ళీ చెప్తున్నానండి. సో నేచర్లోకి వెళ్తే ఏదైనా మీరు నేచర్లోకి వెళ్ళి అడగండి, మీకు ఒక ఐడియా కావాలి, నేచర్లోకి వెళ్ళి అడగండి, నేచర్ మిమ్మల్ని నర్చర్ చేస్తుందండి. సో ఇది ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇతరుల ఎదుగుదలకి ఎక్కువగా ఇష్టపడతారు. అంటే విన్ అండ్ విన్. కొంతమంది ఎలా ఉంటారంటే, జాగ్రత్తగా ఉండండి, మీరు చూస్తే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ నేను చూశాను అని లేదనుకుంటే, నేను నా లైఫ్లో లాంటి వాళ్ళు ఉన్నారనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. మీ పక్కన ఉన్న వాళ్ళు చూడండి, ఇది మీరు ఓకే, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, ఇది ఒక పర్సన్ అనుకుందాం, ఈ పర్సన్ చుట్టూ కొంతమంది ఎవరైతే పీపుల్ ఉంటారో, ఇతని కన్నా ఎక్కువ ఎదిగారు అనుకోండి, వీళ్ళు తట్టుకోలేరు. కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వు ఎదిగితే నాకు చాలా సంతోషం అంటారు. అలాంటి వాళ్ళు ఈ ఆకుపచ్చ కలర్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అంటే ఇతరుల ఎదుగుదలకు కూడా వీళ్ళు ఇష్టపడతారు, మద్దతు చేస్తారు. అండ్ ఆరెంజ్ కలర్, కొంతమంది ఎక్కువగా ఆరెంజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడతారు. అలా ఎవరంటే స్నేహపూర్వకమైన వ్యక్తి వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కువగా ఆరెంజ్ కలర్ ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. సో లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది అంటే ఉత్సాహం కోల్పోయినప్పుడు వస్తుందండి, అంతే. ఎప్పుడైతే మీరు ఉత్సాహం తగ్గిపోతుందో అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ కొత్త నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించండి. అండ్ ఫైనల్గా ఈ కలర్ చూడండి, ఊదా కలర్, ఇది డీప్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి, బాగా కొత్త ఆలోచనకి ఇష్టపడతారు, అన్వేషిస్తుంటారు. సో ఇక్కడ చూసుకుంటే సొంత ఆలోచన బాగా లోతుగా, ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, లేదా ఎవరైనా అంటే మీకు అదే ఒకే విషయాన్ని పదే చెప్తున్నా కూడా, అరే ఇదే విషయాన్ని ఈ మధ్య ఎందుకు అందరు నాకు రిపీటెడ్గా చెప్తున్నారంటే, అది డీప్ థింకింగ్ ఉంటారు ఈ కలర్ వీళ్ళు. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. కింద కామెంట్ టైప్ చేయండి మీ ఫేవరెట్ కలర్ ఏంటి, దాన్ని బట్టి మీ పర్సనాలిటీ తెలుసుకోండి, బికాస్ పర్సనాలిటీ క్రియేట్స్ పర్సనల్ రియాలిటీ. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్. చాలా మంది మళ్ళీ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మంత్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? ఎస్, ఈ మంత్ క్లాస్ ఉండే జనరల్గా మీరు గుర్తుపెట్టుకుని, ఈ మంత్ August 24 ఒక ఫ్రీ సెమినార్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ టైం మీకోసం మళ్ళీ చెప్తున్నానండి, ఈ మంత్ August 24న ఒక సండే మార్నింగ్ 10 o'clock 1000 మందితో మనం జూమ్ చేయబోతున్నాం. సో ఫ్రీ సెమినార్, ఫ్రీగా ఎవరైనా రావచ్చు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, నా దగ్గరకు వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది, అసలు అంటే ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ద లైఫ్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉందంటే లా ఆఫ్ అట్రాక్షన్.
లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి, మీ లైఫ్ మొత్తం మార్చుకోండి, మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. మీరు ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొత్త బ్యాచ్ ఎప్పుడు ఏంటి అనేది నేను సెమినార్లో మీకు ఫ్రీగా చెప్తాను. అండ్ మళ్ళీ చెప్తాను అసలు ఏమేమి బెనిఫిట్స్ పొందుతాయి, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, మెడిటేషన్స్ ఎలా చేయాలి, అండ్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెన్స్ ఏంటి, లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని కూడా చెప్పబోతున్నానండి. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 24th జరిగేటువంటి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, అది కూడా ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.